ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు యోగా నేర్చుకుందాం కార్యక్రమానికి ఫేస్బుక్ మిత్రులందరికీ స్వాగతం. ప్రాణాయామాల గురించినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని ఏ ప్రాణాయామం ఎంతసేపు చేయాలి అనేటువంటిది మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాము. ఈరోజు సాధనగా మనం కొద్దిసేపు మాత్రమే ప్రతి ప్రాణాయామాన్ని చేయదలుచుకున్నాము. హస్తముద్ర ఎలా ఉండాలి అనేటటువంటిది మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి హస్తముద్రను పెట్టుకుంటారు. వెన్నెముక నిటారుగా ఉంచుకుంటారు. మొదటి ప్రాణాయామం భస్త్రిక. భగవన్నామాన్ని మనసులో స్మరిస్తూ దీర్ఘ శ్వాసాన్ని తీసుకుంటూ వదులుతూ భగవంతుని యొక్క హస్తాల నుండి నాలోనికి శక్తిపాతం జరుగుతోంది. నాలో ఉన్నటువంటి చెడు అంతా విసర్జింపబడుతోంది. ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని మనం 5 నిమిషాల పాటు చేయాలి. చేసినట్లయితే మనకి కావలసినటువంటి ఆక్సిజన్ మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి పూర్తిగా అందడం అనేటువంటిది జరుగుతుంది. మిగతా ప్రాణాయామాలు చేయడానికి కావలసినటువంటి ఎనర్జీ, మానసిక స్థితి రెండూ కలుగుతాయి. పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, పంచకోశాలు ఈ ప్రాణాయామంతో యాక్టివ్ అవుతాయి. రెండవ ప్రాణాయామము కపాలభాతి. మన శరీరంలో ఉన్నటువంటి 8 సిస్టమ్స్ కూడా పూర్తి ఆరోగ్యవంతం కావడానికి పావుగంట సేపు చేయాలి. ఇవాళ మనం 3-4 నిమిషాల లోపల మాత్రమే చేస్తున్నాము. గాలిని ఫోర్స్గా బయటికి వదిలిపెడుతున్నప్పుడు ఓం ఓం అనుకుంటూ లేదా భగవన్నామాన్ని జపిస్తూ,
నార్మల్గా వెనక్కి పెడుతుంది, ఫోర్స్గా బయటకు వస్తుంది. ఈరోజు మాత్రమే మీరు మొదటిసారిగా వింటూ ఉన్నట్లయితే ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని 3 స్థితుల్లో ఉన్నవాళ్ళు చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు, పీరియడ్స్ టైంలో చేయకూడదు, ఏదైనా సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళు 6 నుంచి 8 నెలల వరకు చేయకూడదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. కపాలభాతి ప్రాణాయామం చేసేటప్పుడు మొహం చిట్లించొద్దు. అలా చిట్లించొద్దు. తలని కదపద్దు, అలా కదపద్దు. భుజాలు ఎగరేయద్దు. ఇవి జాగ్రత్తలు. మీరు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఆయన్ని ఆరాధించే సమయంలో మనలో ప్రశాంతతే ఉంటుంది తప్ప చిరాకు, బలవంతము ఇలాంటివి ఏవి ఉండవు. మొహంలో చిన్న చిరునవ్వు, భగవంతుని చూస్తున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం, నాలో ఉండే చెడంతా పోతోంది అనేటటువంటి సంతోషం, దాంతో మనం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. బొజ్జు నొప్పి, నడుము నొప్పి అనేటటువంటివి మొదట్లో ఈ ప్రాణాయామానికి వస్తాయి. అవి 4వ రోజు నుంచి సర్దుకుంటాయి. మొదటి రోజు నుంచి చేసినటువంటి వాళ్ళకి రేపు బొజ్జు నొప్పి ఉండదు. ఈ కండరాలన్నీ కూడా అలవాటు పడతాయి. మీ యొక్క శారీరక స్థితిని బట్టి, మీ ఆరోగ్య స్థితిని బట్టి సెకండ్కి ఒక్కసారి నార్మల్గా ఎగకూలు చేసేటటువంటిది. మీరు చేయవలసినటువంటిది 2 సెకండ్లకి చేయండి లేదా 3 సెకండ్లకి చేయండి, నష్టమేమీ లేదు. నా మనస్సంతా కూడా ఏకాగ్రంగా ఉండాలి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేవాళ్ళు ఈ స్పీడ్లో కూడా చేయొచ్చు. నిమిషానికి 120 స్పీడ్. ఇదే సమయంలో సోహం అనే మంత్రాన్ని జపిస్తూ కూడా మనం చేయొచ్చు. సోహం. ఆ రకంగా కూడా చేయొచ్చు. ఇది కపాలభాతికి సంబంధించినటువంటిది. తర్వాత ప్రాణాయామం బాహ్య ప్రాణాయామము. అది మీకు ఇంకొక అయిన తర్వాత డిమాన్స్ట్రేట్ చేస్తాను, కానీ అది ప్రత్యక్షంగా గురుముఖత నేర్చుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం 4వది. గాలిని బాగా పీల్చండి, అట్టే పెట్టక్కర్లేదు. ఎడమ వైపు నుంచి పీల్చి కుడివైపు వదిలేస్తున్నాను. ఇప్పుడు కుడి నుంచి పీలుస్తున్నాను. మీరు ఏకాగ్ర చిత్తులైనట్లయితే నిమిషానికి 4 సార్లు మాత్రమే ఈ ప్రక్రియను చేయగలుగుతారు. అలా చేసేటటువంటి గాలి పీల్చుకునేటటువంటి తాబేలు 400 సంవత్సరాల పాటు జీవిస్తుంది. అదే కుక్క అయినట్లయితే
నిమిషానికి 36 సార్లు గాలి పీల్చుకుంటుంది అనుకుంటూ. అందువల్ల దాని ఆయుర్దాయం 12. మనం నిమిషానికి 15 సార్లు గాలి పీలుస్తాము, మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. మనం తాబేలులాగా ప్రయత్నం చేసినట్టయితే ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే మీకు మొదటి రోజునే చెప్పాను, మైండ్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ బ్రెత్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది మైండ్. ఆ రకంగా మనం మనస్సుని కంట్రోల్లో చేయడం అనేటటువంటిది ఇంద్రియ నిగ్రహం కోసం మనం అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మన మనస్సు మన అధీనంలో ఉండడం అనేటటువంటిది మన బుద్ధి చెప్పినట్లుగా మన మనస్సు ఉండేటువంటి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాము. దీని తర్వాత ప్రాణాయామము, ఏ ప్రాణాయామాన్ని ఎంతసేపు చేయాలి అనేటటువంటిది మొదటి రోజు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భస్త్రిక ప్రాణాయామాన్ని 5 నిమిషాలు చేయండి. కపాలభాతి ప్రాణాయామాన్ని మామూలు వ్యక్తులు 1/2 గంట చేయండి. దీర్ఘ వ్యాధిగ్రస్తులు 1/2 గంట చేయండి. అదే అసాధ్యమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వ్యక్తులైనట్లయితే ఒక్క కపాలభాతి ప్రాణాయామమే 1 గంట సేపు చేయాలి. అందుకని ఒక 9 లక్షల సార్లు మనం 9 నెలల్లో చేస్తే కపాలభాతి ప్రాణాయామాన్ని మనకి పునర్జన్మ వస్తుంది అని చెప్పి బాబా రామదేవ్ చెప్తారు. అంటే ప్రొద్దున 1800 సార్లు 1800 స్ట్రోక్స్ అని చెప్పి అందాం. అంటే నిమిషానికి 60 చొప్పున ప్రొద్దున ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు అలా చేసినట్లయితే అసాధ్య రోగాలను కూడా మీరు మాతృగర్భంలో 9 నెలలు ఎలా ఉన్నామో యోగమాత గర్భంలో కూడా మనం అలా 9 నెలల పాటు చేసినట్లయితే 9 లక్షల సార్లు చేసినట్లు అవుతుంది. ఆ 9 లక్షల సార్లు చేసినప్పుడు మనలో కొత్త జన్మ లభిస్తుంది అని చెప్పి గురుదేవులు చెప్పారు. ఇప్పుడు ఉజ్జాయి ప్రాణాయామం థైరాయిడ్ కోసము, గురక తగ్గడానికి, స్లీప్ ఎప్నియా తగ్గడానికి, టాన్సిల్స్ తగ్గడానికి చేసేటటువంటి ప్రాణాయామం ఈ థైరాయిడ్ ప్రాణాయామం. అలాగే ఈ గొంతుకులో ఉన్నటువంటి ఏ తేడాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సరిచేస్తుంది. అలాగే వెన్నెముకని నిటారుగా చేస్తుంది. దగ్గు వస్తుంది, రెండోసారి నుంచి ఇంకా రాదు. స్పాండిలైటిస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా చేయాలి. దీని తర్వాత మనం చేసేటటువంటివి 3 ప్రాణాయామాలు. ఆ 3 వరుసగా చేస్తాము. ఇవాళ నేను 3 సార్లు మాత్రమే చేస్తున్నాను. ఎందువల్ల అని చెప్పంటే మనం నేర్చుకోవలసినటువంటి విషయాలని సాధనగా కాకుండా నేర్పడంగా మీకు నేను చేస్తున్నటువంటి సాధనగా అయినట్లయితే మా యోగా క్లాసుల్లో 1 గంట సేపు ఈ ప్రాణాయామాలు మాత్రమే చేస్తారు. దీన్ని నేను 4వ వంతులోకి కుదించి చెప్పవలసి వస్తుంది మీకు. అందువల్ల
ఇది ప్రాణాయామాల వరకు మొదటి రోజు నేను ఎక్కువసేపు చెప్పాను, అలా ప్రయత్నం చేయండి. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం. ఈ ట్రాగస్ అనేటటువంటి మెత్తటి ఎముకని లోపలికి నొక్కి పెడుతూ మధ్య వేలు ఇక్కడ పెట్టి ఉంగరం వేలు ముక్కు యొక్క దూలం, ఇది సెప్టమ్ అని చెప్పంటారు, ఇక్కడ మెత్తగా ఉంటుంది. ఈ భాగంలో పెట్టండి, దాని కిందకి సూర్యుడు పెట్టండి. ఇక్కడ మీ ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ నా మూడో కన్ను తెరుస్తున్నాను, భగవద్ దర్శనం చేస్తున్నాను అనే భావంతో మౌనంగా మీ శ్వాసల్ని గమనిస్తూ, ప్రభు నాలోనికి రా, నన్ను దీవించు, నేను శ్వాసల ద్వారా నీ నుండి శక్తిని గ్రహిస్తున్నాను, నాలో ఉన్నటువంటి క్లేశాలు, బాధలు, భయాలు, రుగ్మతలు అన్నింటినీ పోగొట్టు. నేను నీ వైపు చూస్తున్నాను ప్రభు, నువ్వు నా వైపు చూడు, నన్ను కరుణించు, నాకు భక్తిని, నాకు శక్తిని, నాకు ముక్తిని. ఈ విధంగా ప్రార్థన చేస్తూ మానసికంగా మీ శ్వాసలకు జత చేసి భగవన్నామాన్ని జపిస్తూ కొద్దిసేపు కూర్చుంటారు. ఇది ప్రణవ ప్రాణాయామం. శ్వాసలకు జత చేసి ఓంకారాన్ని జపించవచ్చు, భగవన్నామాన్ని జపించవచ్చు. ఏదైనా నాలోనికి శక్తిపాతం జరుగుతోంది అనే భావంతో మనం చేయాలి. అయిన తర్వాత చేతుల్ని రాకం చేసుకున్నాం, శరీరం మొత్తం మీద మొత్తం అంతటిని మసాజ్ చేసుకుంటాం. ఇక్కడికి మనం ప్రాణాయామాల గురించినటువంటి విషయాన్ని క్లుప్తంగా మాత్రమే చెప్పడం జరిగింది ఇవాళ. ఇప్పుడు ఆసనాలు. నిన్న మనం నేర్చుకున్నాము కూర్చుని చేసేటటువంటి ఆసనాలు. ఇవాళ వాటిని ఒకసారి రిపీట్ చేస్తూ ఈరోజు కొత్తగా వెళ్ళకిలా పడుకుని చేసేటటువంటి ఆసనాలని మనం నేర్చుకుందాము. కూర్చుని చేసేటటువంటి ఆసనాలు. ఈరోజు నేను సూక్ష్మ వ్యాయామాన్ని చెప్పడం లేదు. ఇది వజ్రాసన స్థితి. ఈ వజ్రాసన స్థితిలో కూర్చుని చేసే ఆసనాల్లో మొదటి ఆసనం మండూకాసనం. చేతులు ఇలా పెట్టుకుంటాం, గాలి పూర్తిగా వదిలిపెట్టేసి ముందుకి వంగి ఈరోజు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం వెన్నెముక నొప్పులు ఉన్నట్లయితే మీరు ముందుకి వంగకండి,
నడుము నొప్పి కానీ ఇటువంటి ఉన్నట్లయితే మీరు ముందుకు ఊపి చేసేటువంటి ఆసనాలని చేయకండి. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, హెర్నియా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు మీరు వెనక్కి వంగేటువంటి ఆసనాలని చేయకండి. పూర్తి దృష్టితో చేయండి. మేము చేసేసాము, మాకు యోగాలో మాకు సొంతంగా చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల కొన్ని నొప్పులు ఇలాంటివి ఎక్కువ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకోండి. రెండోసారి ఎక్కువసేపు మీరు కిందకి వంగి ఉన్నట్లయితే మీ మొహంలోకి రక్తం ప్రవహించినట్టు అవుతుంది, మొహం బిగిసినట్టు అవుతుంది. అందువల్ల మీకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోక్కర్లేకుండానే మొహంలోకి గ్లో అనేటువంటిది వస్తుంది. యోగా చేసేటువంటి వాళ్ళ యొక్క మొహంలోకి గ్లో రావడానికి కారణం కపాలభాతి ప్రాణాయామము, ఈ ఆసనాలు ఇవి అవుతాయి. ఇప్పుడు రెండో పద్ధతి, ఇది బాబా గారు చెప్పేటటువంటి రెండు పద్ధతుల్లోనూ మండూకాసనము. తర్వాతి ఆసనము శిశకాసనం. ఈ రకంగా కూర్చుంటాము. కూర్చున్న తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ చేతులు పైకెత్తి ఎక్కిన తర్వాత ఎంత పైకి సాగాలో చూడండి. మనం శక్తి పైకెత్తండి అని చెప్పంటే ఇలా ఎక్కుతాం. ఇంకొంచెం పైకెత్తండి, ఇంకొంచెం పైకెత్తండి, ఇంకొంచెం పైకెత్తండి, ఇంకా సాగుతాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి. అలా చేసినప్పుడు నేను వీపులో బెండ్ ఫీల్ అవుతూ తల కూడా వెనక్కి వచ్చి, కొంతమందికి ఇలా చేసినప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఎవరికి తిరుగుతాయి అంటే ఎవరికైతే వెర్టిగో ఉందో వాళ్ళకి కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. గాలి వదిలిపెడుతూ ఇలా ముందుకు రండి, తలని నేల మీద పెట్టండి. పెట్టలేని వాళ్ళు నేను చేయలేదు ఈ ఆసనం అని చెప్పి అనుకోకండి. మీరు ఇక్కడ దాకానే పెట్టండి. మీకు ఇంతే వస్తాయి. మధ్యలో కొంచెం అడ్డుగా ఉంటాయి చిన్న ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ అడ్డున్నట్లయితే మీరు ఇలాగే చేయండి, నష్టమేం లేదు. కానీ ప్రయోజనం మీకు అంతా వస్తుంది. ఇక్కడ సాగుదలను ఫీల్ అవ్వండి. ఈ ఆసనాన్ని 3 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షోల్డర్లో ఉండేటువంటి పెయిన్స్ ఇవి తగ్గుతాయి. అక్కడ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. ఆ స్ట్రెచ్ మీరు ఇక్కడ వరకు ఫీల్ అవ్వాలి. ఇక్కడ నుంచి మీరు మధ్యవేలు యొక్క పై భాగం వరకు మెడలో ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతున్నట్లయితే మీకు కావలసినటువంటి ప్రయోజనం లభిస్తుంది. ఇలా సైడ్ నుంచి చేతులను దించండి, రెస్ట్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఆసనానికి మధ్య యోగా క్లాసుల్లోకి ఇంటి దగ్గర చేసేటువంటి దానికి తేడా మనకు కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు. ఆసనాలు నేర్చుకోవడం దశ యోగా క్లాసుల్లో జరుగుతుంది. సాధన దశ ఇంటి దగ్గర కూడా జరగాలి. అప్పుడు మాత్రమే మనకు ఆశించినటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఎందుచేతంటే యోగా క్లాసుల్లో ఎక్కువ మంది ఉంటారు. మీకు అక్కడ విషయం నేర్పబడుతుంది. అక్కడ సాధన చేస్తూ చేయాలి అని చెప్పంటే మీకు చాలా కాలం పడుతుంది. మీకు తొందరగా రిజల్ట్ కావాలి అని చెప్పన్నట్టయితే నేర్చుకున్న దాన్ని సాధనలో పెట్టండి.
అది మీ ఇంటి దగ్గర మీ సమయం తీసుకోండి. రైట్. ఇప్పుడు మూడవ ఆసనం ఉస్ట్రాసనం. బ్యాక్ పెయిన్ పోగొట్టడానికి, థైరాయిడ్ పోగొట్టడానికి అద్భుతమైనటువంటి ఆసనం ఇది. తొడలు తగ్గడానికి, హిప్ తగ్గడానికి బహుళ ప్రయోజనకరమైనటువంటి ఆసనం. అలాగే ఆడపిల్లల్లో యూటరస్ ప్రాబ్లమ్స్ పోగొట్టడానికి, థైరాయిడ్ ప్రాబ్లం పోగొట్టడానికి చేసే పద్ధతి ఇలా. నడుము ముందు గెంటుతూ ఉండండి. మీరు ఫీల్ అవుతూ చేయండి. మీకు ఏ భాగంలో మార్పు కావాలని అనుకుంటున్నారో అక్కడ దృష్టి పెట్టి 10 సెకండ్లతో మొదలు పెట్టండి. మొదటి రోజునే మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ ఇలా రాకపోతే ఇలా పెట్టైనా చేయండి. నెమ్మదిగా ఈ చేయాలనుకుంది ముందు, తర్వాత ఇది కూడా అనుకుంటుంది, ఆ తర్వాత ఇలా పట్టుకోవడం వస్తుంది. రైట్. దీని తర్వాత మనం చూసేటటువంటిది బాబా గారు చెప్పేటువంటి వాటిలో వక్రాసనం. ఒక కాలుని మడత పెడతాము. ఇవాళ మీకు సులువుగా తెలియడం కోసం ఇటువైపు తిరిగి చేస్తున్నాను. ఏ కాలుని మడత పెట్టానో నేను ఎడమ కాలు మడత పెట్టాను. ఎడమ చేతిని ఇక్కడ కుడి హిప్ దగ్గరికి ఇలా పెడుతున్నాను. కుడి చేతిని తీసుకొచ్చి ఇలా పెట్టి ఇక్కడ మోకాలను పట్టుకుని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఉండండి. ఒకవేళ అలా ఉండలేకపోతే ఇలా ఉండండి. ఇలా కూడా ఉండలేకపోతున్నారండి, పట్టుకోవడం ఇది అంత సరిగా ఇబ్బంది అయిపోతుందండి, బొజ్జు అడ్డుతోందండి, ఇలా పట్టుకోండి, ఇలా తిరగండి. మీ బొజ్జ మీద మీరు స్ట్రెస్ తీసుకురావాలి. అలాగే ఇక్కడ ఉండేటువంటి వెన్నుపూసని ఇలా తిప్పుతున్నాం. అది మనం చేసేది. ఇప్పుడు ఇటువైపు ఇంతే చేయండి. పోనీ కాబట్టి ఇలాగన్నా చేయండి. మీకు ఇంత బాగా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పండి, ఇలా చేయండి. వెనక్కి చూడడం ప్రధానం. ఇందులో మీ యొక్క షోల్డర్ భాగం అంతా కూడా ఇలా వెనక్కి తిరగాలి. ఓకే. దీని తర్వాత చేసేటటువంటిది క్షమించండి, గోముఖాసనం. మా పిల్లలు ఇది చూస్తుంటే మధ్యలో గురువుగారి వాళ్ళ ఒక ఆసనాన్ని స్కిప్ చేశారు అని చెప్పి అంటారు. ఆ ఆసనం ఏంటో కామెంట్లలో పెట్టండి. ఒక ఆసనాన్ని కూర్చుని చేసే వాటిల్లో నేను స్కిప్ చేశాను. ఇది గోముఖాసనం. మీకు షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, సర్వికల్ స్పాండిలైటిస్ తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఆసనం ఇది. ఇది చేసే పద్ధతి మీరు చేయడానికి వీలుగా ఎలా చేశాను. యాక్చువల్గా చేయవలసినటువంటి పద్ధతి ఇది. పూర్తిగా ఇలా ఉండాలి, పట్టుకోగలగాలి. ఇలా పట్టుకున్నట్లయితే వెనకాతల ఇలా పట్టుకున్నట్టయితే మీరు పెర్ఫెక్ట్గా చేశారు అని అర్థం. అయితే కుడి చేతితో మనం పైకి ఎత్తినప్పుడు రైట్ హ్యాండర్స్ అందరికీ కూడా చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కూర్చోవడం కష్టమైపోతుంది, పడిపోతారు, బ్యాలెన్స్ అవ్వలేరు, ఇలా అయిపోతారు. అంచేత కింద కూర్చోండి, నష్టం లేదు. ఇలా రండి. ఎప్పుడైతే మీరు ఈ భాగాన్ని ఇలాగ పెట్టి చేయగలుగుతారో, ఇలా పెడితే ఇక్కడ కలగవలసినటువంటి ప్రయోజనం కలగదు. మీరు చేయవలసింది ఇది. ఈ రెండూ కలిపి చూస్తే గోవు యొక్క మూతిలా కనిపించాలి, గోముఖం అని చెప్పన్నారు. అందుకని ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే మీ జననేంద్రియాల మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోపాలు పోవడం అనేటటువంటిది జరుగుతుంది. అది మనం దీంట్లో చేసేటటువంటిది, సాధించేటటువంటిది. ఆ సాధన కోసం మనం చేస్తాము.
మనకు రాలేదు అని చెప్పంటే ఇటు నుంచి చెప్పాను, ఇలా పట్టుకోండి, గుడ్డ పట్టుకోండి, పైన కింద పట్టుకోండి, దగ్గరికి ఇలా లాగుతూ ఉండండి, నెమ్మదిగా వస్తుంది. చేసే తప్పు ఏమిటి అని చెప్పంటే వెన్నుపూస మీద పెడతాం మనం చేతిని, ఇలా వెనక్కి పెట్టిన చేతిని. అలా కాకుండా ఇక్కడ దాకా తీసుకురండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారో మీకు పైకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి కూర్చుని చేసేటువంటి ముఖ్యమైనటువంటి 4 ఆసనాలు. ఇంకొక ఆసనాన్ని కూడా నిన్న చెప్పినటువంటిదే ఇవాళ మిస్ చేశాము. మిస్ చేయడం లేదండి, చెప్పేస్తా. ఇది అర్ధమత్స్యేంద్రాసనం. ఇలా వెనక్కి తెచ్చు. ఇందాక మనం చేసినటువంటి వక్రాసనానికి అన్నయ్య ఇది. దీనికి అన్నయ్య పూర్ణ మత్స్యేంద్రాసనం అని చేస్తారు. ఇటు నుంచి చెయ్యి ఇలా పెట్టి పట్టుకోవాలి. ఈ చెయ్య పడతారు. అది బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ఆసనం. దీని తర్వాత మనం ఈరోజు వెల్లకితలా పడుకుని చేసేటువంటి ఆసనాలని ప్రత్యేకించి చేయబోతున్నాం. ఈ వెల్లకితలా పడుకుని చేసేటువంటి ఆసనాల్లో పొట్ట తగ్గేటువంటి ఆసనాలు ఉంటాయి, నడుము నొప్పి తగ్గేటువంటి ఆసనాలు ఉంటాయి, బరువు తగ్గే ఆసనాలు ఉంటాయి. ఇన్ని ఆసనాలు మనం ఈ వెల్లకితలా పడుకుని చేయవచ్చు. బాబా రామ్దేవ్జీ గారి ప్యాకేజ్ ఈరోజు మనం నేర్చుకుని చేయబోతున్నాం. దానికోసం మనం వెల్లకితలా పడుకోవాలి. వెల్లకితల అంటే ఎలాగండి అంటే మీ వీపు నేలకి తగిలేలాగా. ఓకే, ఇది వెల్లకితల అంటే. వెల్లకితల తగిలిన తర్వాత మనం చేసేటువంటి మొట్టమొదటి మంచి ఆసనం, అందరూ చేయగలిగేటువంటిది. ఈ ఆసనం నేను చాలాసేపు చేయగలనండి అని చెప్పి అంటూ ఉండేటటువంటి ఆసనం ఏమిటి అని చెప్పంటే అమృతాసనం లేదా శవాసనం. ఈ శవాసనం వేయడం చాలా కానీ శవాసనం వేయడం అనేది కూడా చాలా కష్టమైన విషయమే. ఎందుచేతంటే ఇది ఇప్పుడు నేను వేసినటువంటిది శవాసనం కాదు. ఇది నేను శవాకి చేతుల్లో గోరులించి ఉండవు, అలాగే కాళ్ళు అలా దగ్గరగా ఉండవు. అది దృష్టిలో పెట్టుకోండి. శవాసనం అని చెప్పంటే ఇలా ఉండాలి. ఇలా ఉండి మిమ్మల్ని ఉంచుకోవాలి. నా కాలి వేళ్ళు లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా, పాదాలు, యాంకిల్స్, మోకాళ్ళు, థైస్, హిప్స్, చేతి వేళ్ళు, అరిచేతుల యొక్క కింద భాగం, పై భాగం, మణికట్టు, మోచేతులు, షోల్డర్స్, నా వీపు మొత్తం నేలకు తగులుతుందా, మధ్యలో గుంటలో పైకి లేచిపోయిందా, ఇన్ని గమనించుకుంటే అప్పుడు చేసేటటువంటిది శవాసనం. రిలాక్సేషన్ తోటి మనం ఇలా సర్దుకుని పూర్తిగా ఇలా అనుకుని చేయాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా దీని మీద వదిలేసి శ్వాసల మీదే ఉండాలి. ఇప్పుడు మనం శవాసనం వేసినట్టు ఒక్కొక్క అవయవాన్ని లూజ్ చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు మన శవాసనంలోకి వెళితే చాలా ఇబ్బంది అయిపోతుంది. మీ అందరికీ చేయలేరు, ఏ ఆసనము చేయలేరు. ఇప్పుడు మనం వెల్లకిలా పడుకుని చేసేటువంటి మొదటి ఆసనము ఉత్తాన పాదాసనం చేయబోతున్నాం. ఈ ఉత్తాన పాదాసనాన్ని చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అని చెప్పంటే మీ వీపు నడుము భాగం దగ్గర కూడా నేల మీద ఆనుతోందా లేదా అది గమనించండి. ముందు అది నడుము భాగం మీద ఆను. గోరుగా ఉన్నటువంటి ఇక్కడ ఖాళీ ఉంటుంది, ఖాళీ. ఈ ఖాళీ లేకుండా కిందకి నొక్కి పెట్టగలగాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అని చెప్పంటే
మీకు నడుము నొప్పి ఉన్నట్లయితే ఈ ఆసనాన్ని మీరు చేయకుండా ఉండడము ఉత్తమము. చేస్తే ఒక్కొక్క కాలుతో మాత్రమే చేయమని చెప్పని బాబా రామ్దేవ్జీ చెప్తారు. ఇలాగే ఎక్కాలి. ఉత్తర పాదాసనంలో మనం రెండు కాళ్ళని ఎత్తుతాం. రెండు కాళ్ళని ఎత్తండి అని చెప్పండి. ఎలా ఎత్తాలి, ఎంత ఎత్తాలి? ఇప్పుడు ఇలా కిందకి నొక్కాను. ఇది నా కాలి వేళ్ళని చూడండి. అవి రెండు కూడా బొటన బడి రెండు కలిసి ఉన్నాయి. పాదాలు ముందుకు ఉన్నాయి. మోకాళ్ళు టచ్ అవుతున్నాయి. ఇక్కడ నేల మీద ఉంది. ఇక్కడ బొజ్జు లోపలికి నొక్కుతున్నాను నేను. చేతులు బోరించి ఉన్నాయి. నా షోల్డర్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా నేల మీద ఉంది. ఇలా ఎంతసేపు చేయగలం? చేయాలి అంటే 5 సెకండ్లతో మొదలు పెట్టండి. 5 సెకండ్లతో మీరు మొదలుపెట్టి మీరు ఎంతసేపు అయినా చేయొచ్చు. వెనక్కి జరగండి, కిందకి వెనక్కి జరగండి. మరి ఇందులో మరి సరిపోట్లే. ఇప్పుడు రెండవ ఆసనం నౌకాసనం. నా చేతుల్ని ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాను? ఎక్కడ పెట్టాను? తొడ మీద పెట్టాను. మన చేతులు చాకినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద ఎముక ఇది, ఫెమూర్ ఎముక అని చెప్పండి. ఈ ఎముక మధ్యలోకి, మన తొడ మధ్యలోకి మన చేతులు వస్తాయి. అయితే ఇది నా చేతుల యొక్క ఈ వేళ్ళు, మధ్య వేలు పొడవుగా ఉంటుంది కదా, అది మోచిప్పని తాకుతున్నట్లుగా మీ కళని కథని కూడా ఎక్కాలి. నడుము వాళ్ళు చెయ్యకండి. ఇది నడుము వాళ్ళు ఇలా కొంతమంది చేస్తారు, కానీ అది మంచిది కాదు. దీని తర్వాత మనం చేసేటటువంటిది పవన ముక్త ఆసనం. పవనము అని చెప్పంటే గాలి, ముక్తము అంటే విడిచిపెట్టడం. ఆ గాలిని వదిలిపెట్టేయాలి. మన బొజ్జలో ఉండేటువంటి గ్యాస్ని వదిలిపెట్టేయడానికి మనం చేసేటటువంటి ఆసనం. రామ్దేవ్జీ చెప్పేటువంటి ఆసనాల్లో ఇది మూడోది. కాలిని, కుడి కాలిని దగ్గరికి మడవండి. ఈ ఆసనం వల్ల మీ సయాటికా నొప్పి తగ్గేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు దీన్ని రెండు చేతులతోటి ఇలా పట్టుకోండి. మీకు మెడ నొప్పి ఉంటే ఇలా దగ్గరికి నొక్కండి. మెడ నొప్పి లేకపోతే తలని కూడా ఎత్తి అంచెలుగా పెట్టుకోండి. తలని వెనక్కి పెట్టి నెమ్మదిగా కాలు యథాస్థానంలోకి తీసుకొచ్చి రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా రెండో కాలుతో కూడా మనం చేయాలి. నొప్పి ఉంటే ఇలా మాత్రమే చేయండి. ఇది నాకు అని చెప్పంటే ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇలా ఉండిపోయి ఇటువైపు కూడా కాకుండా చక్కగా నార్మల్గా చేయండి. మీ పాదాలు ఎలా ఉన్నాయో చూడండి. నా పాదాలు ఉండాలి. ఇలా పెట్టకండి, ఇలా ముందుకు పెట్టండి. ఇది సయాటికా ఉన్న వాళ్ళకి మంచి బాగా ఫలితం వస్తుంది. అయితే మధ్యలో గ్యాస్ కదా బయటకు తీసుకురావాలి. అందుకోసం మనం చేయవలసింది రెండు కాళ్ళతోటి ఇలా పట్టుకోండి. మనకి కొంతమంది అడ్డుతుంది, వాళ్ళు ఇలా పట్టుకొని ఈ రెండు మోకాళ్ళ మధ్యలోకి మీ గడ్డం వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలి. ఇలా పట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు దీని నుంచి
చిన్న ఎక్సర్సైజ్ ఏంటి అని చెప్పంటే పూజ కూర్చునేలాగా అలాగే నడుపుకుంటే నెమ్మదిగా చేయండి. ఇటు ఇటు కూడా రైట్. ఆసనం తర్వాత రెస్ట్ తీసుకోండి. బ్రెత్ నార్మల్ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోవడం అనేటటువంటిది మంచి పని. మనం ఒక్కొక్క ఆసనం నుంచి ఇంకొక ఆసనానికి వెళ్ళినప్పుడు బాబా రామ్దేవ్జీ చెప్పే మాట ఏమిటంటే కార్యాంతరహి విశ్రామ. ఒక పని నుంచి ఇంకో పనిలోకి వెళ్ళడం అనేటువంటిదే విశ్రాంతి. ఇప్పుడు మన యొక్క హిప్ ఓపెనర్, హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా చక్కగా తయారు చేసేయడానికి బాబా రామ్దేవ్జీ చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం. చాలా మంది చెప్పనిది. ఈ ఆసనం చేయడం వల్ల మీ హిప్ జాయింట్ యూజ్ అవ్వడం ఒకటే కాదు, మీ యొక్క ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గించడానికి మంచి ఆస్కారం ఉన్నటువంటిది. అలాగే ఫాలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ని వీటిలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి ఆసనాల్లో దీనికి కూడా చెప్తారు. దీని పేరు ఇంత ఉంటుంది, పాదాంగుష్ట నాసాస్పర్శాసనం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాదము ఇది, అంగుష్టము ఇది, నాసము ఇది, స్పర్శ తగలడం. ఇలా పట్టుకుని తగిలించడమే. ఇలా రాదండి నాకు. మీరు ఏం చేస్తుంటారంటే మా పిల్లలతో చేసే తప్పు, ఇలా పట్టుకుని నుంచి లాగేద్దాం అనుకుంటారు. ఇలా రాదది. ఇక్కడ మీరు ఇలా మడత తోస్తే మీకు అందుతుంది, దగ్గరికి తీస్తాడు. ఇంకా పర్ఫెక్షన్ ఏంటంటే గుండె నుంచి తలెత్తి. మీకే కనుక మెడనొప్పి ఉంటే ఇలాగే చేయండి. రైట్. అలాగే ఎడమ కాలుతో కూడా చేస్తాం. ఆ తర్వాత రెండు నమస్కారం పెట్టి దగ్గరికి లాగి, ఇంకా దగ్గరికి లాగి ముగ్గురు పెట్టించండి. మీరు ఇలా పట్టుకుని చేయొచ్చు, లేదా ఇటు నుంచి ఇలా పెట్టి ఇలా పట్టుకుని చేయొచ్చు. రైట్. ఇది పాదాంగుష్ట నాస స్పర్శాసనం. దీని తర్వాత మనం చేయవలసినటువంటిది మర్కటాసనం అని చెప్పి అంటారు బాబా రామ్దేవ్జీ. కొంతమంది దాన్ని జఠర పరివర్తనాసనం అని చెప్పి అంటారు. అంటే జఠరం అని చెప్పంటే పొట్ట భాగాన్ని అటు ఇటు తిప్పడం. ఈ ఆసనాన్ని నడుము నొప్పి ఉన్నవాళ్ళు చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. వెళ్ళగెతలా పడుకుని నడుము నొప్పి కోసం చేసే ఆసనాల్లో ఇది ముఖ్యమైనటువంటిది. ఈ ఆసనాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుని సాధన చేయండి. చూడండి, దీంట్లో మనం యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకోండి. మీరు నెమ్మదిగా ఇలాంటి దేవుడు ఏమి అడ్డులో లేకుండా చూసుకోండి. ఇది మీరు మీ చేతుల్ని మీ షోల్డర్ లెవెల్కి తీసుకురావాలి. అంతేగాని ఇలా పైకి ఇలాగా పెట్టండి. పూర్తిగా చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే లైన్లో ఉండేలాగా మీరు చూసుకోవాలి. వీపు మొత్తం నేలకు ఆనుకునేలా చూడాలి. ఆ తర్వాత రెండు మోకాళ్ళని దగ్గరికి జరపండి. అంటే మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీ పిక్క, మీ తొడ యొక్క లోపల భాగము ఈ రెండు తగిలేలా చూసుకోండి. అంతేగాని ఇలా మీరు ఆసనం చేద్దాము అని చెప్పి బాగా రాదు. ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ పెట్టి
ఇచ్చేయండి. తర్వాత తప్పు ఊడిపోయినా పర్లేదు. ఇది దీన్ని ఆసన స్థితి, ప్రారంభ స్థితి. దీంట్లో మీరు చేయవలసింది ఏమిటని చెప్పంటే, మీ రెండు కాళ్ళని ఇలా రైట్ సైడ్కి తిప్పండి, మీ తలని లెఫ్ట్ సైడ్కి తిప్పండి. ఇలా తిప్పినప్పుడు అలా వెళ్ళిపోయి నాకు అందడం లేదు, ఇది సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతి ఏం చెప్పి మీ మోకాళ్ళు మీ చేతికి అందేలాగా మీ చేతితో నొక్కి పెట్టండి, అది సులువు. ఇప్పుడు ఇలా తిప్పుతూ మీ భుజం పైకి లేచిపోతుంది. ఇక్కడ ఇలాగా ఇలా లేవనివ్వకండి, కింద గంట దింపండి, ఇక్కడ నొక్కి పెట్టాలి, మీ చెయ్యి లేవకూడదు. అప్పుడు మీ వెన్నెముక మొత్తం అంతా కూడా ఇలా తేడా వస్తుంది. ఇక్కడ నొక్కి పెట్టచ్చు. మొదటి రోజు వచ్చేయాలి అని చెప్పి అనుకోకండి, ఇది సాధన ద్వారా వచ్చేటటువంటిది. ఇది మర్కటాసనం ఫస్ట్ పోజ్ అంటారు దీన్ని. ప్రాథమిక స్థితి, మొదటి స్థాయి. నార్మల్గా రండి. మళ్ళీ ఒకవేళ కనుక కొంచెం తేడా వచ్చినట్టు దగ్గరికి తెచ్చుకోండి. మళ్ళీ ఇటువైపు వెళ్ళండి. ఇటువైపు వెళ్ళినప్పుడు మీరు ఇలా పెట్టకండి కాళ్ళని. ఇక్కడ అందరూ నాకు మోకాళ్ళు అనే స్థితిలోకి తెచ్చుకోండి. అప్పుడు రెండు సరైనటువంటి పద్ధతి రావడం జరుగుతుంది. ఇది మర్కటాసనం మొదటి స్థితి. ఇప్పుడు పాదాల మధ్య దూరం ఉంది నాకు, ఇది రెండవ స్థితి. మోకాళ్ళ మధ్య ఉంది. చేతులు ఎడమ వైపు చూడండి. ఇక్కడ కూడా మీకు తగలాలి. మీకు తగలలేదు అని చెప్పంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పండి, ఈ కింద ఉన్నటువంటి కాలుని తీసుకెళ్ళి ఆ కాలు యొక్క మోకాల మీద పెట్టి నొక్కి పెట్టండి. ఈ చేతి యొక్క మధ్య వేరుకేసి చూడండి. రండి, మామూలు స్థాయికి రండి, ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. మనకు తగలడం లేదు అక్కడ. పెరుగుతుంది. నెమ్మదిగా మామూలు స్థితికి రండి. చేతులు ఇలాగే ఉంటాయి. పూర్తిగా కిందకి దింపేయండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కాళ్ళని ముందుకు నొక్కి పెట్టండి. గాలి పీల్చుకుంటూ 90 డిగ్రీస్ పైకి ఎత్తండి. గాలి వదిలిపెడుతూ ఎడమ చేతిలో కుడి కాలు పెట్టండి. కుడి వైపుకి తిరిగి చూడండి. మీరు ఇలా చేసినప్పుడు ఈ కాలు ఇలా వచ్చేస్తుంది. అలా వచ్చేసింది అని చెప్పంటే మీకు చేసిన ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు చేయవలసింది ఇది. ఈ మ్యాట్ని దాటి వెళ్ళకూడదు. నా కాలు నిలువుగా ఉన్నటువంటి కాలు కనీసం మ్యాట్ కాదు, మ్యాట్ మంచిగా ఉండాలి. మ్యాట్ అక్కడ కూడా మేకేస్తాం అనుకోండి, కదలదు కదా, అలా అనుకోవాలి. ఈ కాలుని ఇలాగా సొట్లా పెట్టకుండా నిట్టారుగా ఉండేలా చూడండి. చూసుకోండి. మొదట్లో నెమ్మదిగా సాధించండి. సాధనముల పనులు సమకూ జరగాలి. ఒకే రోజు వచ్చేయాలి అని చెప్పి అనుకోకండి. ఇది మర్కటాసనం 3. ఇప్పుడు ఎడమ కాలు ఎత్తి కుడి చేతిలో పెట్టి ముందు ఇలా పెట్టేసుకోండి, నష్టమేం లేదు. నెమ్మదిగా తిరగండి, కాలు బిగించండి. రెస్ట్. తర్వాత మళ్ళీ 4 మర్కటాసనం 4. రెండు కాళ్ళని పైకెత్తండి, ఎత్తేటండి. రెండు కాళ్ళని ఎడమ చేతిలో పెట్టి చూడండి. ఇలా కుడివైపు తిరిగి చూసినప్పుడు మీరు పూర్తిగా భుజం నేల మీద రావాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అని చెప్పంటే ఈ కాళ్ళని లేపడంలో వస్తుంది. చూడండి, ఈ కాళ్ళని రెండింటిని కలిపి ఇలా లేపాలి. అప్పుడు మీ నడుములో బలం వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఇలా విడగొట్టారనుకోండి, మీరు నడుములో బలం లేదు అని అర్థం.
అలా కలిపి లేపి కిందకి. ఇది మర్కటాసనం. నడుము నొప్పి కోసం బాబా రామ్దేవ్ గారు చేయించేటటువంటిది. దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేయిస్తుంటారు, రెస్టింగ్ పోజ్ గారు. ఆ రెస్టింగ్ పోజ్ ఎలాగా అని చెప్పుకుంటే చిన్న ఎక్సర్సైజ్ లాగా పొట్ట తగ్గే ఆసనాల్లో, నడుము నొప్పి ఆసనాల్లో రెస్ట్ తగ్గే చేయిస్తుంటారు. ఇలాగా రైట్. దీని తర్వాత మనం చేసేటువంటి ఆసనాల్లో బహుళ ప్రయోజనకారి అయినటువంటి ఆసనాలు కొన్ని ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం అయినటువంటి ఆసనం కొన్ని ఉంటాయి. బహుళ ప్రయోజనకరమైనటువంటి ఆసనాల్లో ఉష్ట్రాసనం ఎలాగో ఇలా కింద పడుకుని చేసేటటువంటి దీన్ని కంధరాసనము అని చెప్పంటారు. ఈ కంధరాసనాన్ని కొంతమంది సేతుబంధాసనము అని కూడా అంటారు. అయితే సేతుబంధాసనము వేరే రకంగా కొంతమంది చెప్తారు, అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు కాళ్ళని దగ్గరగా తెచ్చుకున్న తర్వాత ఉష్ట్రాసనంలో మనం పట్టుకున్నట్టుగానే 4 వేళ్ళు బయట ఉండేలాగా ఇలాగా చేస్తాం. నాకు అలా అందరం లేదండి, చేతి ఇలా పెడతాం. ఒకవేళ ఇంకా దూరంగా ఇలా పెడదాం. చేయడం ప్రధానం, ప్రయోజనం సాధించడం ప్రధానం, తీసుకోవడం ప్రధానం. ఇలా పట్టుకుని గాలి పీల్చుకుంటూ ఇలా పైకి. ఉష్ట్రాసనం చేసినప్పుడు ఈ నెక్ వెనక్కి వెళ్ళింది. ఇందులో నెక్ నొక్కుతున్నాం, జాలందర్బంధం వేసినట్టుగా. గమనించండి, ఇందులో ఎన్ని రకాలుగా వేయచ్చు. దేని మీద మనకి ప్రాబ్లం ఉందనుకుంటున్నామో పెట్టుకోవాలి. కంఠం మీద ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఉంది అని చెప్పి అనేవాళ్ళు ఇక పైకి పడతారు. అదే గర్భసంచిలో ప్రాబ్లం ఉంది అని చెప్పాలన్న వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా యోని ముద్ర అంటారు. ఈ యోని ముద్ర వేసి చేస్తారు. అదే థైస్ హిప్ తగ్గాలి అని చెప్పనుకున్న వాళ్ళు, అలాగే నడుము నొప్పి ఉన్నవాళ్ళు నడుము మీద L1 L5 మధ్యలో కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఆసనం ఈ సేతుబంధాసనము అనబడే కంధరాసనము. భుజాల మీద ఆధారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కంధరాసనము అని చెప్పన్నారు. మరి సేతుబంధాసనము అని ఎందుకు అన్నారంటే బ్రిడ్జ్లా కనిపిస్తుంది కాబట్టి. నిజమైనటువంటి సేతుబంధాసనాన్ని ఈ రకంగా చేస్తారు. చూడండి, కాళ్ళు ఇలా పెట్టుకున్న తర్వాత గాలి పీల్చుకుంటూ నడుము పైకి. ఇప్పుడు నడుము కింద ఈ చేతులను పెట్టి కాళ్ళని చాపేస్తాం. తల, కాళ్ళు, మోచేతులు మాత్రమే ఆనుకొని ఉన్నాయి. ఇది సేతుబంధాసనము అని కొంతమంది అంటారు. బ్రిడ్జ్ పోజ్. ఇప్పుడు బరువు తగ్గడం కోసం ప్రత్యేకించి చేసేటటువంటి 3 ఆసనాలు. ఈ 3 ఆసనాలని బాబా రామ్దేవ్జీ ఒక్కొక్క ఆసనాన్ని మీరు సాధన చేయండి అని చెప్పారు. క్షమించండి, దానికంటే ముందు ఇంకొక 2 ఆసనాలు ఉన్నాయి థైరాయిడ్ కోసం చేసేటటువంటిది. అలాగే మీ కంటి వ్యాధులు రాకుండా చేసేటటువంటిది. ఆడపిల్లలు ఈ ఆసనాన్ని చెయ్యాలి అని చెప్పంటే మీరు ఏం చేస్తారు అని చెప్పంటే, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఇలా లోపల టచ్ చేసేయండి. పై టాప్ని టచ్ చేసేయడం కానీ లేదా ఇలా ఇక్కడికి చున్నీని
ముడి వేసుకోవడం కానీ చేసి ఈ రకంగా చేయాలి. సర్వాంగాసనం. ఈ సర్వాంగాసనంలో మీ నెక్ మీద ప్రభావం పడుతుంది. ఇది స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయకండి, మెడలో ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయకండి. శీర్షాసనం ఎటువంటి ప్రయోజనాలు ఇస్తుందో ఈ సర్వాంగాసనం కూడా అటువంటి ప్రయోజనాలు ఇస్తుంది అని మనం భావించవచ్చు. మీ కంటి చూపు పెరుగుకూడదు. వెరికోస్ వెయిన్స్ తగ్గు. అయితే ఇలా కిందకి పెట్టిస్తే ఇది హలాసనం. ఇప్పుడు నాకు అంత చేయడం కష్టమండి అనేటువంటి వాళ్ళ కోసం ఇవే ఆసనాల్ని ఎలా చేయాలో చూద్దాం. సర్వాంగాసనానికి ప్రిపరేటరీగా యోగా హాల్స్లో, యోగా గురువుల దగ్గర ఉండేటువంటి వాటిలో ఎక్విప్మెంట్ మీరు ఇలాగ కాళ్ళని పెట్టండి. మీ ఇంటి దగ్గర మాకు స్టూల్ లేదండి, కొనుక్కోలేమండి అని చెప్పి అనుకుంటే మంచం మీద కాళ్ళు ఇలా పెట్టండి. ఇది ప్రారంభించింది సర్వాంగాసనం. చేతులు ఎలా పట్టుకో, చేతులతో నడుము పట్టుకోండి. ఇంకొంచెం కాలం అయిన తర్వాత మీరు ఇలా అనుకోండి. ఇలా పెట్టండి. మా యోగా క్లాస్లో ఒక అమ్మాయి ఒక 50 years ఉంటాయి, 45, 50 అలా ఉంటాయి. ఆ అమ్మాయి ఒక కొత్త పద్ధతి కనిపెట్టింది. నాకు కొత్త, ఆమె నేర్పింది మాకు. ఏంటంటే ఇలా గోడ దాకా వెళ్ళిపోయింది, గోడ మీద కాళ్ళు పెట్టింది. సర్వాంగాసనం యొక్క ప్రయోజనం వచ్చింది కదా. ఇలా పట్టుకోండి. మొదటిగా అలా పైకి, అలా పైకి ఒక్కొక్కటి నెమ్మది. అలాగే హలాసనం రాలేదు అనుకున్నప్పుడు స్టూల్ పెట్టు, ఇలా మంచం మీద పెట్టండి కాళ్ళు. మనం చేయగలిగినటువంటి థైరాయిడ్ కోసం మంచి ఆసనాలు. అలాగే ఈ 2 ఆసనాల వల్ల కూడా మనకు లభించేటటువంటి ప్రయోజనాల్లో రీప్రొడక్టరీ సిస్టమ్ అద్భుతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. వాళ్ళు కంపల్సరీగా ఈ 2 ఆసనాలని చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసినట్లయితే మీ రీప్రొడక్టరీ సిస్టమ్ గర్భాశయంలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్, యూట్రస్ ఫైబ్రాయిడ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సెట్ అవుతాయి. అలాగే థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరు. అంటే థైరాయిడ్ ప్రాబ్లంని తగ్గించుకోవడానికి మనం ఇది చేయడం మంచిది. ఇప్పుడు బరువు కోసం చేసేటటువంటి ఆసనాలు, వెలకిట్లా పడుకుని చేసేటువంటివి. ద్విచక్రికాసనం, పాదవృత్తాసనం. ముందుగా ఒక్క కాలు తోటి, నడుము నొప్పి ఉన్నవాళ్ళు మాత్రం ఒక్క కాలు తోటి చేయండి. మీకు నుంచి ఇలా బ్లడ్ వచ్చేయడం అనేటువంటిది కళ్ళు మూసుకుని చేస్తే ఆసనం ఫీల్ అవుతారు. ఆసనాలు నేర్చుకునేటప్పుడు బీకేఎస్ అయ్యంగారు ఏమంటారు అని చెప్పంటే, మొదట్లో మీరు కళ్ళు తెరిచి ఆసనం సరిగ్గా చేస్తున్నారా లేదా అని తెలుసుకోండి. ఆ తర్వాత ఆసనాన్ని కళ్ళు మూసుకుని మనస్సు కూడా లగ్నం చేస్తూ చేయండి. ఇలా ఎడంకాలు పెడతాం. 2 కాళ్ళని పైకెత్తి మీరు ఇలా పెట్టి చూడండి.
కొంతసేపు అయినప్పుడు ఇలా అయిపోతున్నాయేమో చూసుకోండి. మీ తల షాన్ని నేల మీదే ఉండాలి, అదొక పద్ధతి. ఇలా ఎత్తి పెట్టి కూడా చేయండి. మీ బొచ్చ అద్భుతంగా తగ్గిపోతున్నట్టు ఫీలింగ్ ఆడుతూ ఉంటుంది చూడండి. ఇలా పెట్టి చేస్తారు. అయితే నడుము నొప్పని వాళ్ళు చేయకండి. అలా నడుము నొప్పని వాళ్ళు 2 కాళ్ళతో చేయకండి. ఇప్పుడు మనం అర్ధహలాసనాన్ని ఎక్సర్సైజ్ లాగా 2 పద్ధతుల్లో చేస్తాం చూడండి. ఇంకా పద్ధతులు ఉన్నాయి ఇందులో. మీరు చేసేటువంటి ఓపిక ఉన్నట్లయితే చూడండి. అప్ అప్ డౌన్ డౌన్, అప్ అప్ డౌన్ డౌన్. అది అందరూ చేయకూడదు. అలాగే ఇంకా బాగా చక్కగా నుంచి పడుకుంటే హలాసనం నుంచి శవాసనం వరకు కూడా రావచ్చు. దీన్నే చేయడం మీ శక్తి కొద్ది చేయండి. శక్తిని మించి చేయకండి, శక్తిని పెంచుకుంటూ చేయండి. రోజు రోజుకి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు అందులో 2వ ఆసనం ద్విచక్రికాసనం. ఇది 4 పద్ధతులు. సైకిల్ ముందుకు తొక్కుతాను నేను, ఇలా తొక్కేసి నేను సైకిల్ తొక్కేసాను అని చెప్పి అనకండి ఎవరన్నా. ఇది అక్కడ బాగా హీల్ దానికి తగిలిన తర్వాత మీ మ్యాట్కి రాసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చాక టచ్ అయిపోవాలి కాఫ్ మజిల్, థై మజిల్. ఆ తర్వాత మీ మోకాలు ఇక్కడికి రావాలి. ఇది చేసేవారు అప్పుడు ప్రయోజనం ఉంటుంది. ఇలా చేసేసి 30 సార్లు చేశారండి గురువారు అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఇప్పుడు దీన్ని రివర్స్, ఇది రివర్స్. ఇలా చేసినప్పుడు నేలకి అలా తగులుతూ వెనక పంపించండి. 5 గంటలు వెళ్తాడు. అలాగే 2 కాళ్ళతోటి టైం తీసుకోండి. 5 సార్లతో ఒక్కొక్క రౌండ్ చొప్పున మొదలు పెట్టండి. 20 రౌండ్లు చేయండి. అంటే 100 సార్లు చేసేది. ఒక్క రోజులో మీరు 2 కేజీలు బరువు తగ్గాలి అని చెప్పారు. ఎవళ్ళు 20 కేజీలు 30 కేజీలు ఉన్న వాళ్ళు తగ్గరు. ఓ 80 కేజీల పైన ఉండి నేను తొందరగా బరువు తగ్గాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పేటది. అధిక బరువు ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి 2 ఆసనాలు. ఇందులో ఈ ద్విచక్రికాసనంలో మళ్ళీ 2వ ఇది కూడా చెప్పాను కదా. తర్వాత పాద వృత్తాసనం, అద్భుతమైనటువంటి ఆసనం నిజంగా. దీన్ని చెయ్యాలి అని చెప్పంటే కొంచెం చోటు ఎక్కువ ఉండాలి. పక్కకు వేసుకుంటాను. అయినట్లయితే ఇక్కడికి పెట్టుకోండి. సపోర్ట్ ఇలా పెడతారు. మీ యొక్క కాళ్ళని గడియారంలో అనుకోండి. అనుకుంటే మరి ఇది బాగా సులువుగా చేయొచ్చు. చేతులు వీలైతే ఇలా పెట్టుకోండి, లేకపోతే ఇలా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు 6, 12, 9, 3 ఈ 4 అంకెలను దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇక్కడ 3 దగ్గరికి మీరు బొటనవేలు వెళ్ళాలి. ఇలాగా 12 దగ్గరికి పైకి వస్తారు. 9, 6, 3. నడుము నొప్పి లేదండి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి అనుకున్న వాళ్ళు 2 కాళ్ళతోటి
ఈరోజు ఒక గంట సేపు నేను మీకు కూర్చుని చేసే ఆసనాల యొక్క రివిజను, వెల్లకితలా పడుకుని చేసేటువంటి ఆసనాల గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. డీటెయిల్గా అని చెప్పంటే మనకి సమయం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లుప్తంగానే చెప్పాను. యోగా నేర్చుకుందాం, ఇది సాధన చేద్దాం కాదు, ఓన్లీ యోగా యొక్క కొంత విషయాన్ని తెలుసుకోవడం. మీరు యోగా సాధన చేయాలి అని చెప్పంటే మీకు లోకల్గా పతంజలి యోగ సమితి భారత స్వాభిమానికి సంబంధించినటువంటి యోగా కేంద్రాలు ప్రతి గ్రామాలను బాబా రామ్దేవ్ గారి ఆశయాల మేరకి गांव गांव में मोहल्ले मोहल्ले में యోగా కేంద్ర స్థాపన करना चाहिए అని చెప్పి అంటున్నారు బాబా గారు మా అందరికీ చెప్పిన. ఈ భారత స్వాభిమాన కేంద్రాలన్నీ కూడా అంతటా ఉచితంగా నేర్పుతారు. ఏ విధమైనటువంటి ఫీజులు తీసుకోకుండా అలా నేర్పేటటువంటి కేంద్రాలకు వెళ్ళండి. ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని, స్వదేశీ భారతదేశాన్ని, చక్కటి భారతదేశాన్ని నిర్మించాలనేటటువంటి బాబా రామ్దేవ్జీ యొక్క ఆశయం మనందరం కలిస్తే సాధించడం కష్టం కాదు. మనం అందరం కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడంలో చాలా ప్రావీణ్యం సంపాదించేసాము. స్వదేశీని బాగా ప్రోత్సహించాలి అని చెప్పని పరంపరాగతమైనటువంటి వ్యాయామైనటువంటి ఈ ప్రాణాయామాన్ని శరీరం కోసం, మనస్సు కోసం, ఆత్మ కోసం మనం సాధించుతూ భారతదేశపు యొక్క ఔన్నత్యాన్ని అందరికీ తెలియచేస్తూ మేము ఏ వ్యాధి బారిన పడకుండా ఉండేటటువంటి స్థితిని మా యోగా ద్వారా సాధించాము అనేటటువంటి ఉదాహరణగా ప్రతి ఒక్కరూ తయారైతే మనం ఈ రోజున భయపడుతున్నటువంటి భయాలు ఏమీ లేకుండా ఎంతో ఆనందకరమైనటువంటి, అందరూ మన దేశం కోసం చూసేలాగా. ఒకప్పుడు సోనేకి చిడియా భారతదేశం అంటే బంగారు చిలుక, అలాంటి భారతదేశాన్ని ఈరోజు మనం విదేశీ వాటికి లోబడిపోయినటువంటి భారతదేశంగా అవుతూ ఇప్పుడిప్పుడే మనం చాలా గొప్పవాళ్ళం అని చెప్పి పోస్టులు పెట్టాదు, ఆచరణలో చూపిద్దాం. అందుకోసం బాబా గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా సాధించుదాం. ఆ కృషికి మద్దతు పలుకుదాం. ఆ పలకడం అంటే ఏమీ చేయక్కర్లేదు. మీరు భారతదేశం యొక్క గురించి బాగా తెలుసుకోండి, ఆ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. అలాంటి నా ఋషుల యొక్క సంతానాన్ని నేను, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఋషి సంతానం, ఋషిపుత్రులు మనం అందరం కూడా. ఆ విషయాన్ని మనం గుర్తించుకుంటూ నా యొక్క ఋషుల యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని నేను పరిరక్షిస్తాను, నేను యోగా చేస్తాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, నా పక్కన ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి సహాయం నేను పడతాను. ఫలానా చోట యోగా కేంద్రం ఉందిరా, అక్కడికి వెడదాం రా, నేను ఎడుతున్నా నువ్వు రా అని చెప్పడం కూడా ఒక వ్యక్తికి సహాయం చేయడమే, అది కూడా ఒక మంచి పని. అలాగ యోగ ప్రచారాన్ని మనం అందరం చేద్దాం. ఓం జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం. ఓం శాంతి శాంతి శాంతి.